అంటే అది నేను కువైట్కి స్టార్టింగ్లో వచ్చినప్పుడు అంటే వచ్చే ముందు నాకు చెప్పింది ఏంటంటే ఒక ఇల్లు, చిన్న ఫ్యామిలీ, చాలా మంచోళ్ళు, బాగా చూసుకుంటారని చెప్పేసి చెప్పారు. సో అలానే నేను కువైట్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మా సార్ ఏమో చిన్న ఫ్యామిలీ, మా సార్ వాళ్ళు చిన్న ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఆ ఇంట్లో డ్రైవర్కి రూమ్ లేదనమాట. డ్రైవర్ రూమ్ లేకపోవడంతో మా సార్ వాళ్ళ అత్తోళ్ళ ఇంట్లో, అంటే మా సార్కి పిల్లనిచ్చిన అత్తోళ్ళ ఇంట్లో నన్ను అయితే పెట్టాడు. అక్కడ డ్రైవర్ రూమ్ ఉంది కానీ డ్రైవర్ లేడనమాట ఆ ఇంటికి కూడా. సో ఆ ఇంట్లో ఈ ఇంట్లో రెండింటిల్లో నేను ఒక్కనే డ్రైవర్ని. మొత్తం పని అంతా చేయించుకుంటారు కానీ ఒకే ఒక్క జీతం అయితే ఇస్తారు. అట్లా కువైట్లో ఒక్క డ్రైవర్ కాదు, చాలామంది డ్రైవర్లు ఫేస్ చేస్తుంది అదే. కువైట్లోనే కాదు, ఈ గల్ఫ్ దేశాలకి డ్రైవింగ్ పని మీద వెళ్తే ఖచ్చితంగా ప్రతి డ్రైవర్ ఫేస్ చేసేది అదే. ఒక ఇంటికని పిలిపించుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ వాడతారు. 5-6 ఫ్యామిలీలు ఉంటే, 5-6 ఇల్లులు ఉంటే అక్కడొకటి 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 అందరూ ఫోన్ మీద ఫోన్ చేస్తారనమాట. వీళ్ళు అయిపోగానే వాళ్ళు అయిపోగానే ఇంకొకరు.